శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి అండి. నేను గత 8 సంవత్సరాలుగా అయోధ్యలో ఉండి వచ్చే భక్తులకు సేవ చేస్తూ ఉన్నాను. ఇవి అనుకోకుండా ఈరోజు ఇక్కడికి వాసుదాస్ స్వామి గారి ఆశ్రమానికి రావడం జరిగింది. నిజంగా నా అదృష్టం బాగుండి ఈరోజు ఇక్కడికి రాగలిగాను. చక్కగా అమ్మవారి పూజ జరిగింది, అభిషేకం చేయించారు నాతోటి, హోమం కూడా జరిగింది, లక్ష్మీ హోమం. ఇది యంత్రం కూడా మా గురువు గారు ఆనందాల చిదంబర శాస్త్రి గారి యంత్రం ఇక్కడికి తెచ్చారని తెలిసింది. అలాగే ఇప్పుడు ఈ బాలరాముడిని తీసుకొచ్చాను. ఈ బాలరాముడిని ప్రతి నవమికి రథం తయారు చేస్తున్నాను. ప్రతి నవమికి ఊరేగింపు జరుగుతుంది ఈ రాముల వారు అయోధ్యలో. ఈ ధనుర్బాణాలు అయోధ్యలో కట్టబోయే కళ్యాణ రాముడి గుడిలో ప్రతిష్ఠ చేయడానికని మొత్తం దేశమంతా తిప్పి అన్ని పీఠాల్లో మా మందిరాలలో పూజలు చేయించి తీసుకెళ్తాను. పెద్ద పెద్ద దేవాలయాలన్నింటి పూజలు చేసి తీసుకెళ్ళాలని నా సంకల్పం. అలాగే అదే దారిలో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. పాదుకలు కూడా రాముల వారి పాదుకలు కూడా దేశమంతా తిరిగి పెద్ద పెద్ద పీఠాధిపతులకు పూజ చేశారు. ఆ పాదుకలకి అవి కూడా అక్కడే ప్రతిష్ఠ చేయాలని నా సంకల్పం. వంశవృక్షం అంతా పెడుతున్నానండి. కళ్యాణ రాముడు గుడి కట్టి సీతారామ 108 అడుగుల రాముల వారి విగ్రహం, 58 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు మొత్తం వంశవృక్షం అంతా పెట్టడం జరుగుతుంది అయోధ్యలో. జై శ్రీరామ్. శ్రీనివాస్ శాస్త్రి గారు, మేము త్వరగా ధనుస్సును స్వామివారి రామచంద్రమూర్తి పాదుకలు స్వామివారిని కూడా రామచంద్రమూర్తి తీసుకొచ్చారు. ఆంధ్ర వాల్మీకి పరంపర పీఠం ఆయన వాల్మీకి, ఇది ఆంధ్ర వాల్మీకి అంటే సౌత్ వాల్మీకి. అందువల్ల ఇది రెండో అయోధ్యగా బాలరాముడి విగ్రహం వచ్చింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ రాముల వారి ధనస్సు పాదుకలు విగ్రహం కూడా వచ్చింది. ఇది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం కింద వృద్ధిలో కావచ్చుంది. ఎంతోమంది కోరికలు తీరుతున్నాయి. మీరు కూడా వచ్చి కోరికలు తీర్చుకోవాల్సింది కోరుతున్నాము. నా పేరు సీతారామదాస స్వామి. 9966153156 9966153156. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం. వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు అర్ధతార్పణతో రచించారు. టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటం చేసి ఒంటిమిట్ట దేవాలయం పునరుద్ధరించారు. ద్వితీయ గురువు గారైన దాసశేష స్వామి వారు 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేశారు. తృతీయ గురువు గారైన శేషదాస్ స్వామి వారు 87లో సీతాజ్ఞం చేశారు. పంచమ గురుగారు 2008, 2018లో కూడా యజ్ఞాలు జరిగాయి. చాలా శక్తివంతమైన పీఠము, చాలా వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి నెల కళ్యాణాలు, సత్యనావతాలు కూడా జరుగుతున్నాయి. మీరు కూడా పాల్గొవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్.